మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించును గాక. ఉదయకాల సభలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 44 అధ్యాయము 26 వచనం. పాడైన స్థలమును బాగు చేయవాడు నేనే. దేనికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాల సభలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, పాడైపోయిన జీవితాల్ని బాగు చేయవాడును నేనే అని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు మరి ఈ లోకంలో అనేక వస్తువులు రిపేర్ చేయడానికి ఒక్కొక్క మెకానిక్ ఉంటాడు. అయితే పాడైపోయి గాయమైపోయి లోకంలో పైపోయి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న జీవితాలని బాగు చేయగల ఎవరంటే మన ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే. నేను అంటున్నాడు, నేను మిమ్మల్ని పాడైపోయిన జీవితాన్ని బాగు చేయవాడినని ప్రభు అంటున్నాడు. కనుక మనం గమనించినప్పుడు చూడండి, హృదయము అంటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కనుక మనము మన హృదయానుసారంగాను మన శరీరానుసారంగా మన ఆలోచన చొప్పు మనం నడిచినప్పుడు మన జీవితము కొన్ని అనేక మోసపోయే పరిస్థితులు, అనేక నష్టపోయే పరిస్థితులు, ప్రియ దేవుడి బిడ్డ పాడైపోయిన అనుభవంలో మన జీవితాలు కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను వారిని బాగు చేస్తాను అంటున్నాడు ప్రభు. మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ చూడండి, అభిమేలకుని మనం చూసినప్పుడు అభిమేలకు యొక్క హృదయం ఎలా ఉంది, అతని యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే చూడండి, అబ్రహాం భార్య అయిన శారా మీద తన కన్నుపడి చూడండి తన ఇంటికి చేర్చుకుంటాడండి. ఎప్పుడైతే ఇంటికి చేర్చుకుంటాడో ప్రభు ఆ రాత్రి స్వప్నం నందు దేవుడు మాట్లాడి, పలానా వ్యక్తి భార్యని నువ్వు చేర్చుకోవటం తగునా అని దేవుడు తనతో మాట్లాడి, ఎప్పుడైతే మాట్లాడాడో భయపడి ప్రియ దేవుడి బిడ్డ చూడండి శారాని అబ్రహాముకి అప్పగిస్తాడు. చూడండి, అప్పగించిన తర్వాత మనం గమనించినప్పుడు ఆదికాండము 20 అధ్యాయం 17 వచనం మనం చూసినప్పుడు, అబ్రహామును దేవునికి ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసి వారి పిల్లల కనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినప్పుడు అభిమేల యొక్క హృదయం పాడైపోయింది, అతని యొక్క మనసు పాడైపోయింది, అతని యొక్క ఆలోచనలు పాడైపోయాయి. ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో, ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటకు లోబడి ప్రియ దేవుడి బిడ్డ ఎప్పుడైతే ఆ మాటకు లోబడ్డాడో చూడండి, అబ్రహాము వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు అంట చూడండి, అభిమేలెకు తన భార్య దాసీలు వాళ్ళందరూ బాగుపడ్డారంట. చూడండి, మనం ఆశ్చర్యం కదా ఇది. చూడండి, అంటే వారి యొక్క హృదయ ఆలోచన తలంపులన్నీ ఎప్పుడైతే అది శాపగ్రస్తమైందో దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ప్రభుకు లోబడ్డారో ప్రియ దేవుడి బిడ్డ అంతవరకు వాళ్ళ జీవితంలో పిల్లలు కనలేదు. మనం గమనించినప్పుడు దాసీలే కదండి, ఆ పశువులు కూడా పిల్లల కనలా. కారణం ఏంటంటే ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రార్థన చేశారో దేవుడు వారిని బాగు చేశాడు, వాళ్ళ ఆలోచన బాగు చేశాడు, వాళ్ళ తలంపులు బాగు చేశారు. ప్రియ దేవుడి బిడ్డ వారు పిల్లలు కన్నట్లుగా. కనుక ప్రియ దేవుడి బిడ్డ దేవుడు మనల్ని బాగు చేసి మనం ఏ ఆశీర్వాదాలు మనకు దూరమయ్యాయో, ఏ దీవెనలు దూరమయ్యాయో మనకి ప్రభు అనుగ్రహించే దేవుడు ఆయన. రెండవదిగా మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 107 కీర్తన 20 వచనం చూసినప్పుడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో ఉన్న వారిని విడిపించెను. రెండవదిగా ప్రియ దేవుడి బిడ్డ మనల్ని ప్రభు ఏం చేస్తాడంట, ఆయన వాక్కు పంపి మనం బాగు చేస్తాడు. ఏ విషయంలో ఆయన బాగు చేస్తాడు? ఏ విషయంలో నువ్వు చూడండి, వారు పడిన గుంటలో ఉండి వారిని విడిపించను. కనుక ప్రియ దేవుడి బిడ్డ ఏ గుంటలో నువ్వు పడావో, ఏ అపవాదిక తంత్రాలు ఇరుక్కుపోయావో, ఏ శాపగ్రస్తమైన జీవితంలో లోకంలో పడిపోయి నువ్వు దాంట్లో నుంచి బయటికి రాలేక ఈ లోక ప్రేమను రకరకాల చెడు వ్యసనాల్లోనూ పడి ప్రియ దేవుడి బిడ్డ నువ్వు బయటికి రాలేని పరిస్థితుల్లో నువ్వు. కనుక ప్రభు ఏం చేస్తాడంటే ఆయన వాక్యంతో మాట్లాడి ఆయన వాక్కును పంపి ఏం చేస్తాడు, ఆయన బాగు చేసే దేవుడు ఆయన.
కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆయన వాక్యము, ఆయన మాట మనల్ని బాగు చేస్తుంది. ఆయన మాట మన జీవితాలు మారుస్తుంది. ఆయన మాట ప్రియ దేవుడి బిడ్డ మనలో ఉన్న ప్రతి బలహీనతలు, మనలో ఉన్న ప్రతి చెడు వ్యసనాలన్నిటిలోంచి ప్రభు విడిపించి ఆయన కృప చూపించే దేవుడు. కనుక ఆయన వాక్కు ద్వారా మనల్ని బాగు చేసి, నువ్వు ఏ గుంటలైతే పడి ఉన్నావో, ఏ వ్యసనాలైతే ఉన్నావో, దేంట్లో నుంచి నువ్వు బయటికి రాలేని స్థితిలో కృంగిపోతున్నావో, నా దేవుడు ఆయన బాగు చేసే దేవుడు. ఆయన ఉదయకాల సమయంలో వాక్యం విన్న నీ జీవితంలో ఏ గుంటలో పడిపోయావో, ఏ భయంకర శోధనలో పడిపోయావో, ఏ భయంకరమైన మరి యొక్క ప్రియ దేవుడి బిడ్డ ఆ సమస్యలోంచి బయటికి రాలేక కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, ప్రియ దేవుడి బిడ్డ అన్నీ బ్రద్దలైపోయిన స్థితిలో, హృదయం బ్రద్దలైపోయి కన్నీటి మధ్య, వేదన మధ్య కృంగిపోతూ, అయ్యో నేను మోసపోయాను, ఇంకా ఈ స్థితిలో నుంచి నన్ను ఎవరు బాగు చేయలేరు, కనుక అందరి చేత చేయి విడవబడ్డాను, మరి అనేక మంది నమ్మి నేను మోసపోయానని చెప్పేసి, ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితం మోసపోయిన పరిస్థితుల్లో, నీ జీవితం పాడైపోయిన పరిస్థితుల్లో, ఎందుకు పనికిరాని జీవితంగా ఒకవేళ ఉంటూ ఈ సమయంలో ఒకవేళ పాడైపోయిన నీ జీవితాన్ని బట్టి ఇదిగో మరణమే శరణ్యమైన పరిస్థితులు ఉన్నవేమో, ప్రియ దేవుడి బిడ్డ నిన్ను బాగు చేసి నీ బ్రతుకును ఒక ఆశీర్వాదకరంగా నిలబెట్టగల సర్వోన్నతమైన దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు. మరణమే పరిష్కారం కాదు, కానీ నా ప్రభు దగ్గర రాగలిగితే వారిని, ఎటువంటి వారినైనా ఆయన బాగు చేసి మళ్ళా బ్రతికించి, మరి ఎక్కడ నువ్వు తలదించుకున్నావో, ఎక్కడ నువ్వు అవమానాల పాలయ్యావో, ఎవరి దగ్గర మోసపోయావో అక్కడ నిలబెట్టుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఇది ఎవరు ఇంకా బాగు చేయలేరు అనుకుంటున్నామేమో, ఉన్నారు, బాగు చేయగల సర్వోన్నతమైన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వద్దకు రా, ఆయన వాక్యాన్ని చదువు, ఆయన వాక్యాన్ని విను. ప్రియ దేవుడి బిడ్డ ఆయన వాక్కును పంపి నేను బాగు చేస్తాను. ఆయన ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాల స్వామి, ఉదయకాల సమయంలో ప్రభువులు ఎవరు పాడైపోయిన స్థితులయ్యా, మా జీవితాలు పాడైపోయి నాశనం అయిపోయాయ్యా, ఇంకా మేము బ్రతకటము అసాధ్యము నా తండ్రి అని కృంగిపోతున్న తండ్రికి, మోసపోయిన పరిస్థితులు, కన్నీటి మధ్య, వేదన మధ్య కృంగిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువానికే స్తోత్రాలయ్యా. వారి జీవితాలు బాగు చేసిన ప్రభువానికే స్తోత్రం. ఎక్కడ తలదించారో, అక్కడ అవమానాలు పడ్డారు ప్రభువానికే స్తోత్రాలయ్యా, అక్కడే లేవనెత్తి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నన్ను దీవించి ఆశీర్వదించును గాక.